ఓం నమో భగవతే వెంకటేశాయ నమః. మనకి నవంబర్ 12వ తారీఖు కార్తీక ఏకాదశి. విష్ణుమూర్తి నిద్ర నుండి మేల్కొనే పవిత్రమైన రోజు కదా. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రమైన రోజేనండి. అది ప్రత్యేకంగా శివకేశవులకి చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఇద్దరికి కార్తీక దామోదర అని మనం ఉదయం పూజ చేసే దగ్గర నుండి సాయంత్రం ప్రదోష సమయంలో చేసే శివ పూజ వరకు కూడా ప్రతిరోజు చేసే ప్రతి పూజ కూడా మనకి ముఖ్యమైనదిగానే ఉంటుంది. మనకి ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అటువంటిది మనకి ఏకాదశి కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని అంటారు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి వారికి ఏ పూజలు చేయటం వలన మనకి అదృష్టం కలిసి వస్తుంది అనేది ఈ వీడియోలో చూద్దాము. కార్తీక మాసం అంటేనే శివకేశవులకి ఇద్దరికీ ప్రీతికరమైన మాసము. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని అంటారని చెప్పుకున్నాం కదా. అలాగే మరి కొంతమంది దీన్ని కార్తీక ఏకాదశి అని కూడా అంటారు. నవంబర్ 12వ తారీఖు మంగళవారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైంది. ఎందుకంటే కార్తీక ఏకాదశి రోజున 4 నెలల పాటు విష్ణుమూర్తి యోగ నిద్రలో నుండి మేల్కొంటాడు. మరి ఇంతటి పవిత్రమైన ఉత్తాన ఏకాదశి నాడు విష్ణుమూర్తి అనుగ్రహం సులభంగా పొందాలి అంటే మనం ఏ పూజ చేసుకోవాలి, ఏ పూజ చేస్తే ఆయన అనుగ్రహం మన మీద ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పూజ గదిలో చందన దీపం కనుక వెలిగించినట్లయితే మీ ఇంటికి కుబేర ధన యోగం అనేది కలుగుతుంది. అంతటి శక్తి ఉంటుందండి ఆ చందన యోగ దీపానికి. కాబట్టి ఈ ఉత్తాన ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 12వ తారీఖు ఏకాదశి నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటోని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న ముత్యాల నగలతో మనకి ముత్యాలకు సంబంధించిన ఏమైనా ఆర్నమెంట్స్ కనుక ఉన్నట్లయితే వాటిని స్వామివారి ఫోటోకి అలంకరించండి. స్వామివారి ఫోటోకి అవి ఏమీ లేవు అంటే తులసిమాల సమర్పించండి, సరిపోతుంది. స్వామివారి ఫోటోని తులసిమాలతో అలంకరిస్తే ఆయన చాలా సంతోషిస్తారు. ముందు చందన దీపం వెలిగించాలి. ఈ చందన దీపం ఎలా తయారు చేసుకోవాలి అంటే కొంచెం బియ్యం పిండి తీసుకుని అందులో కొంచెం బెల్లము, ఆవు పాలు, సువాసన కలిగిన గంధం అంటే మనం గంధం చెక్క మీద సాన అంటారు కదా, సాన మీద గంధం చెక్కతో స్వయంగా తీసిన గంధం అయితే మంచి సువాసన వస్తుందండి. దానిలో కొంచెం జవాది పౌడర్, పచ్చకర్పూరం వేసి అలాగే ఆవు పాలు సరిపడా వేసి కలుపుకుంటూ పిండి దీపాన్ని తయారు చేసుకోవాలి. ఈ పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి వెంకటేశ్వర స్వామి వారి నామాలతో కూడా కుంకుమ బొట్లు, గంధం బొట్లు పెట్టుకోవాలి. ఇలా ఉంచి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు దీపం వెలిగించాలి. దీన్నే మనం చందన దీపం అని అంటారు. ఈ శక్తివంతమైన చందన దీపాన్ని కనుక మనం వెలిగించినట్లయితే మన మనసులో ఉన్న కోరిక ఎటువంటిదైనా సరే ధర్మబద్ధమైనది అయితే కనుక త్వరలో నెరవేరటానికి అవకాశం ఉంటుందండి. అంత పవర్ఫుల్ దీపం ఈ చందన దీపం. ఇక పూజలో నైవేద్యానికి వస్తే చలిమిడి, వడపప్పు, ఒక బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. చివరగా వెంకటేశ్వర స్వామి వారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఈ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలందరూ విష్ణులోకం చేరుకుని విష్ణు కీర్తనలతో, కర్పూర హారతులతో మహావిష్ణువుని మేల్కొలుపుతారు. కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వటం వల్ల అకాల మృత్యు దోషం తొలగిపోతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను మీ తలపై కొన్ని, మీరు డబ్బు భద్రపరుచుకునే స్థలంలో కొన్ని పెట్టుకుంటే డబ్బు అనేది బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా బాగా
అభివృద్ధి జరుగుతుంది. ఈ విధంగా కార్తీక ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం సమయంలో వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి మట్టి ప్రమిదలో నెయ్యి దీపం వెలిగించి స్వామివారిని దర్శించుకోండి. స్వామివారి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ పూజ గదిలోనైనా సరే నెయ్యి దీపం వెలిగించవచ్చు. ఈ విధంగా కార్తీక ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు కూడా లేకుండా ఆ వెంకటేశ్వర స్వామి వారు మీ ఇంటిని రక్షిస్తారు. అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి చెట్టును పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి కోట చుట్టూ తిరగటానికి అవకాశం ఉంటే చుట్టూ తిరగండి. లేదు అంటే తన చుట్టూ తాను 3 ప్రదక్షిణలు వేసుకుంటూ తులసిమాతకు నమస్కారం చేస్తూ మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. ఈ ఏకాదశి రోజున మహావిష్ణువు రావి చెట్టులో కొలువై ఉంటారని మనం నమ్ముతాం కదా. కాబట్టి ఏకాదశి రోజు రావి చెట్టుకు కొంచెం నీళ్లు పోసి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. ఈ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక ఎర్రటి వస్త్రంలో బియ్యం పోసి మూట కట్టి ఓం శ్రీం శ్రీయాయ నమః అనే నా మంత్రాన్ని చదువుతూ ఈ బియ్యం మూటను మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి మంత్రం అండి. ఓం శ్రీం శ్రీయాయ నమః అని కూడా మనం అష్టోత్తర నామాలు చదువుకోలేని వాళ్ళు ఈ ఒక్క మంత్రంతో కూడా అష్టోత్తర నామ పూజ చేసుకోవచ్చు. కాబట్టి అంత శక్తివంతమైన ఓం శ్రీం శ్రీయాయ నమః అనే మంత్రంతో ఇలా బియ్యాన్ని మూట కట్టి మీ బీరువాలో భద్రపరుచుకున్నట్లయితే మీకు ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులను ధరించి ఉన్నట్లయితే జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అవి పూర్తిగా తొలగిపోతాయి. మీ జాతకానికి అదృష్ట యోగం పడుతుంది. ఈ ఏకాదశి రోజున ఉపవాసం గనక ఉన్నట్లయితే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి సిరి సంపదలు కలగటంతో పాటు సర్వ పాప పరిహారం కలుగుతుంది. ఉపవాసం ఉండలేము, ఆరోగ్యం సహకరించదు అనుకునేవారు సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే దానిలో ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటివి కలపకుండా అటువంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే రాత్రి నిద్రపోయేటప్పుడు మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున మాత్రమే పెట్టాలి. దక్షిణ దిశలో చీపురు ఉంటే ధనలక్ష్మి మీ ఇంటికి నడిచి వస్తుంది. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు. ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. విష్ణుదేవుని ఆశీర్వాదంతో విపరీతమైన ఆర్థిక లాభాలు అనేది మీ ఇంటికి కలుగుతాయి. అలాగే ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసినా చాలు జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. ఈ ఉత్తాన ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు, అలాగే బెల్లం వీటిల్లో ఏదైనా సరే మీరు దాన ధర్మం చేసినట్లయితే, ఏదైనా పురోహితునికి కానీ పేదవారికి కానీ దానం చేసినట్లయితే ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు, సుఖ సంతోషాలకు లోటు ఉండదు అని మనం చెప్తున్న మాట కాదండి, ఇవి శాస్త్రాలే చెబుతున్నాయి. అలాగే ఈనాడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని ప్రతిసారి కూడా మనం లోపల మనస్సులో అయినా సరే మననం చేసుకుంటూ ఉండాలి. కనీసం మీరు పూజ చేసిన తర్వాత 21 సార్లు జపించిన ఆయన అనుగ్రహం, విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంటుంది. ఈ రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించినట్లయితే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది.
ఈ విషయం బ్రహ్మదేవుడు నారద మహర్షికి స్వయంగా తెలిపాడు. ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే. వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నా, మంచి సంబంధాలు కుదరకపోయినా ఈ ఏకాదశి రోజున తులసి మొక్క ముందు 5 నెయ్యి దీపాలు వెలిగించి తులసికి హారతి ఇస్తే మంచి సంబంధాలు కుదురుతాయి, వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. ఈ ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు తడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలకడగా ఉండదు. కాబట్టి ఈరోజు స్త్రీలు కంటతడి పెట్టకుండా చూసుకోండి ఇంట్లో. అలాగే లక్ష్మీ శ్రీనివాసులకు పూజ చేసిన తర్వాత దేవాలయ దర్శనం కూడా చాలా ముఖ్యము. దేవాలయ దర్శనం చేసి అక్కడ పేదవారికి ఏదైనా దాన ధర్మాలు చేసి రండి. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వవద్దు, అప్పు తీసుకోవద్దు. ఇలా చేయటం వలన మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.